మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మరి ఎవరైతే ధాన్యం మనకు అమ్మారో వాళ్ళందరికీ కూడా 48 గంటలు అన్నారు తప్ప 24 గంటల లోపల కొంతమందికి అయితే ఉదయం ఆన్లైన్ అయితే సాయంకాలం పేమెంట్ ఇచ్చి ఈ రాష్ట్రానికి కాదు ఒక ఈ భారతదేశంలోనే ఇంత బాగా పేమెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక మంచి పేరు తీసుకొచ్చినందుకు వారిని మనసారి అభినందిస్తూ మరి ఇందాక మనం చాలాసేపు మాట్లాడుకున్నాం ఈ రీసైక్లింగ్ బియ్యం గురించి అదేని ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ముఖ్యంగా మనం పండే పంటని సన్నధాన్యం పండేలాగా సన్నధాన్యం పండించే ఆ రైతాంగానికి బోనస్ ఇచ్చి మనం ఏదైతే మనం ఈ యొక్క బియ్యం ఇస్తున్నామో పీడిఎస్ కింద ఆ బియ్యం వాళ్ళు తినేలాగా అంటే సన్న బియ్యం మనం ఇస్తే మాత్రం ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మరి ఒక రైస్ మిల్లర్గా ఒక శాసనసభ్యునిగా కూడా నా యొక్క విజ్ఞప్తి కనుక దీన్ని మరి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వారు ఇక్కడ ఉన్నారు మరి ఈ సమస్యని పూర్తిగా మనం పరిష్కరించుకుంటూ ఏదైతే కొన్ని జిల్లాల్లో కొంత ఏరియా మాత్రం సన్నధాన్యం పండిస్తున్నారు దాన్ని అన్ని జిల్లాల్లో కూడా పండించేలాగా ముఖ్యంగా ఈ కృష్ణా గోదావరి జిల్లాల్లో మొత్తం అంతా పండేలాగా దీన్ని తమరు మన ప్రభుత్వం ద్వారా చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ సన్నధాన్యం రైతాంగానికి బోనస్ ఇచ్చేలా చేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం అధ్యక్ష.